జగన్మోహన్ రెడ్డి గారు వరుస పర్యటనలు చేస్తున్నారు. మొన్న విజయవాడ అన్నారు, నిన్న గుంటూరు అన్నారు, మిర్చి రైతులను పరామర్శించారు, ఈ రోజు శ్రీకాకుళం వెళ్లారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్యటనకు సంబంధించి మీరు ఏం చెప్తారు, ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి బలము బలహీనత జనమే. జనంతో ఎక్కువ ఉండడం ఆయనకు బాగా ఇష్టపడుతుంటాడు. ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనప్పుడు దగ్గర నుంచి చూసినప్పుడు ఆయన ఓదార్పు యాత్ర కావచ్చు, ఆ తర్వాత పాదయాత్రలో కావచ్చు, జనంతో బాగా కలిసిపోవడం ఆయనకు అలవాటు. జనంతో ఎక్కువ కూడా ఉంటాడు. అంటే చాలా మందిలో జనాన్ని దూరం అయ్యాడు కదా అంటుంటారు. నా క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో పరాజయం పాలవడానికి, ఘోర పరాజయం పాలవడానికి అతిపెద్ద మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఓన్లీ క్యాంప్ ఆఫీస్కే పరిమితం అయిపోయి బట్టలు నొక్కడం మాత్రమే చేశారు. కానీ కార్యకర్తలను కానీ ప్రజలను కానీ ఎవరిని ఆయన మీట్ అయిన సందర్భం మనం చూడలేదు. అది ఒప్పుకొని తీరాలి. ఇప్పుడు జనాలతో ఉండడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టము అని అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు మరి? ఖచ్చితంగా ఇప్పుడు జనంతో మమేకమైపోయిన వ్యక్తి మీకు పార్టీని ప్రారంభించాడు. ప్రారంభించిన వెంటనే పాదయాత్ర, ఓదార్పు యాత్ర దాదాపు చాలా ఏళ్ల పాటు నడిచింది. తర్వాత పాదయాత్ర, తర్వాత బస్సు యాత్ర, అట్లా కంటిన్యూగా ఆయన జనంతోనే ఉండిపోయాడు. సంవత్సరాల తరబడి జనంతోనే ఉండిపోయినాడు. అట్లాంటి వ్యక్తి ఒక్కసారిగా క్యాంప్ ఆఫీస్ పరిమితం కావడంతో సహజంగా జనం ఆశిస్తారు కదా, ఎప్పుడు మాతో ఉండే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత లేకపోయాడనే ఫీలింగ్ వచ్చేసింది. అయితే జనంతో లేడా అంటే ఈ నిధుల బదలాయింపు ఏదైతే డిఓపి సిస్టమ్, డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమ్ తీసుకొచ్చాడో, బటన్ నొక్కడం లాంటివి వందలాది వేలాది మంది సమావేశాలతో పెట్టాడు. కానీ అది గెస్ట్ గా వచ్చేసాడు. జగన్మోహన్ రెడ్డి గారు జనంతో మమేకవడం అంటే ఎట్లా జనం చూస్తారంటే, నిన్న మిర్చి యార్డు పోయినప్పుడు వంశీ గారిని పరామర్శించి ఇట్లా చూస్తారు. జగన్ ఇట్లా రావాలి మాకు అనుకుంటారు జనం. కానీ అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ మందిని కలిశాడు. ఇప్పుడు సిద్ధం సభలు లక్షల మందితో పెట్టారు, ఇవన్నీ పెట్టారు. అంటే పెద్ద పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది, ఈ ఉపన్యాసం చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. జనాన్ని నేరుగా టచ్ చేసేది లేదు. కానీ ఎక్కువ మంది జనాన్ని టచ్ చేయాలని కోరుకుంటారు. నిన్న ఆ చిన్నపిల్ల వ్యవహారం మనం చూసాం. అంతకుముందు విజయవాడ వరదల్లో ఆ అబ్బాయి వ్యవహారం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లస్ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక అడ్మినిస్ట్రేటర్ గా బాగుంటాడు అని ఒక ప్లస్ పాయింట్ ఆయనకి. పవన్ కళ్యాణ్ గారికి మాస్ లీడర్ గా ఆయనకు ఒక ప్లస్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే, దగ్గరగా తీసుకుంటే, కరాచలనం చేస్తే అదొకసారి ఉప్పొంగిపోతుంటారు జనం. ఒక్కొక్కరికి ఒక ఎమోషనల్ టచ్ ఉంటుంది. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు జనం తన దగ్గరగా చూడాలనే ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ కి అలవాటు చేసిన వ్యక్తి, దాంట్లో మమేకమైన వ్యక్తి ఒకసారిగా దూరం అయ్యేసరికి ఆ గ్యాప్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అధికారం పోయిన ఒక కారణం కావచ్చు, గుర్తించిన కారణం కావచ్చు, సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, సమస్యను పరిష్కరిస్తారు. అప్పుడు జనంతో నేరుగా కలిసినా కలవకపోయినా ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కానీ పని ఏంటంటే జనంలో ఉండి జనం సమస్య చెప్పడమే ఆయన పని. ఆయన పరిష్కరించే స్టేజ్ కాదు, పరిష్కారం కోరుకునే స్టేజ్, పరిష్కారం కావాలని ప్రభుత్వానికి చెప్పే స్టేజ్. ఎందుకంటే ఓడిపోయి ఉన్నారు కాబట్టి. ఖచ్చితంగా జనంలోకి 2 కారణాలు ఇచ్చా. ఆయనకు అలవాటు ఉంది, అక్కడ అవసరం ఉంది. కాబట్టి పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు జనంలోకి వెళ్ళిపోయేదానికి ఎక్కువ ఇష్టపడుతున్నాడు. ఖచ్చితంగా అది ఆ పార్టీకి ఉపయోగపడుతుంది అనుకోవాలి.